నమస్తే, వెల్కమ్ టు ది ఎడిటర్ ఎనాలిసిస్. ఏపీ రాజకీయాలు రోజుకొక మలుపు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, విస్తృత ప్రచారాలు, ఎట్టి పరిస్థితుల్లో ఉన్న గెలవాలన్న తపన, ఓటరు నాడి పసికట్టడానికి పడరాని పాటలు, డబ్బు కూడా మంచినీళ్ళ ఖర్చు పెట్టారు. కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి అధికారం చేపట్టకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి. కసితో ఉన్నారు పొత్తు పార్టీలు. ఇప్పటికే సవాళ్ళు విసిరారు. రెడ్ బుక్కులు రాసి ఉంచేమన్నారు, పేర్లు కూడా మెన్షన్ చేసి ఉంచేమన్నారు. మేము అధికారంలోకి వస్తే మేము అంత చూస్తామని. అధికారంగా రాకపోతే వైఎస్ఆర్సీపీకి పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించడానికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అందని విధంగా ఉన్నాయనొచ్చేమో. మరొక వైపు పొత్తు పార్టీ ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలనే పూర్తిగా కనుమరుగయ్యేలా చేయడానికి కూడా వెనకాడరు అన్నది. పోలింగ్ శాతం విషయానికి వస్తే రికార్డు స్థాయిలో పోలింగ్ అయ్యింది. గత ఎన్నికలతో పోలిస్తే మంచి పోలింగ్ శాతం ఈసారి నమోదవడం జరిగింది. ముఖ్యంగా జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాల్లో పోలింగ్ శాతం ఏ రకంగా ఉంది వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా అక్కడ గెలుపోవటంలో కూడా ఒకసారి పరిశీలిద్దాం. పి గన్నవరంలో మనం చూసాం ఎన్ని ట్విస్టులు జరిగినాయో. పి గన్నవరం టికెట్ మహాసేన రాజేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఫస్ట్ లిస్టులోనే ఆయన ప్రకటించారు. ఆ తర్వాత ఆయన మీద అసమ్మతులు ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఆయన వెనక్కి తగ్గాడు. తర్వాత తెలుగుదేశం పార్టీకి ఇస్తారనుకున్నారు, మరి తెలుగుదేశం పార్టీకి కూడా లేదు. బీజేపీకి ఇస్తామనుకున్నారు, బీజేపీ కూడా అక్కడ లేదు. ఫైనల్గా జనసేన ఈ టికెట్ తీసుకుంది. గిడ్డి సత్యనారాయణ, ఆయన మీద పిప్పర్తి వేణుగోపాల్. సో పి గన్నవరం విషయానికి వచ్చేసరికల్లా ఇక్కడ ఉన్న 2019 ఓటు శాతం 81.2%. 2024 వచ్చేసరికల్లా 83.46%, అంటే సుమారు 2% ఓట్స్ పెరిగింది. అయితే పి గన్నవరం అభ్యర్థి ఏదైతే ముందుగా మహాసేన రాజేష్ని అనౌన్స్ చేశారో ఆయన ఇప్పుడు తిరుగుబావుటే ఎగురవేశాడు. మరి ఎన్నికల్లో ఆ ప్రభావం ఎంతవరకు ఉంటుందో అన్నది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఇది. ఎట్టి పరిస్థితుల్లో జనసేన ఉన్న అభ్యర్థులందరినీ కూడా ఓడిస్తాను అని చెప్పి ఆయన బహిరంగంగానే మాట్లాడే పరిస్థితి. తెలుగుదేశం పార్టీ మీద అంతలాగా ఆయన అటాక్ చేయకపోయినా జనసేన విషయానికి వచ్చేసరికల్లా ఆయన అయితే కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఓడిస్తాను అని చెప్పి మాట్లాడే పరిస్థితి. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఈ గందరగోళం, ఈ గొడవల్లో పి గన్నవరం టికెట్ తీసుకోవడం జనసేనకి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? ఇక్కడ కూడా ఓట్ పర్సెంటేజ్ 2% పెరిగింది. మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులు పూర్తిగా సహాయ సహకారాలు ఈయనకి అందిస్తారా? ఇది చాలా కీలకం. ఎందుకంటే పూర్తిగా వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం వచ్చింది ఇక్కడ ఈయనకి, గిడ్డి సత్యనారాయణకి. జనసేన ఓట్ బ్యాంకు అంత ఎక్కువగా సక్సెస్ వైపు వెళ్ళే పరిస్థితి ఉండదు ఇక్కడ. తెలుగుదేశం పార్టీ అసమ్మతుల్లో ఉన్నారు, ఆవేదనలో ఉన్నారు. ఒక టికెట్ రావడం, తీయడం, వీళ్ళ వర్గాలందరూ దాని మీద కోపంగా ఉంటారు. అలాగే మహాసేన రాజేష్కి ఇచ్చారు, మా వాళ్ళకి ఇవ్వలేదు, ఇంతకాలం జెండా మోసిన వాళ్ళు. కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న ముఖ్య నేతలు ఆల్రెడీ అసమ్మతులు ప్రకటించారు. ఈ రచ్చంతా అవబట్టికే కదా రాజేష్ని మళ్ళీ ఆయన టికెట్ వదులుకోవాల్సి వచ్చింది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో గందరగోళ పరిస్థితుల్లో జనసేన తీసుకున్న ఈ టికెట్ పెరిగిన 2% ఓటు శాతం ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? ఎవరికి ఇది చేటు? చాలా కీలకంగా ఈ నియోజకవర్గంలో కూడా మనం చూడబోతున్నాం.